అందరికీ నమస్కారం. ఈరోజు కథ వసంత శిశిరం వసంత శిశిరం శిశిర ఉమను తీసుకొని వర్మ ఇంటి నుండి బయటకు వెళ్ళబోతుంటే ఎదురయ్యారు పోలీసులు. వారిని చూడటమే అక్కడి వారంతా తనను హింసిస్తున్నారని, ముఖ్యంగా శిశిరే దీనంతటికీ కారణమని, వారి నుండి తనను కాపాడమని అరుస్తూ మరో కొత్త నాటకానికి తెరలేపింది సౌమ్య. అందుకు అరవింద్ అనుమానంగా అక్కడి వారి వంక ఓసారి చూసి శిశిర ముందుకు వెళ్లి నిలబడ్డాడు. దాంతో సౌమ్య కళ్లల్లో పైశాచికానందం కలగగా మరుక్షణమే అరవింద్ అన్న మాటలకు అది మాయమైంది. అతడు శిశిర వంక అనుమానంగా చూస్తూ, మిస్ సౌమ్యను మేం అరెస్ట్ చేస్తుంటే మీరు చూడాలని అనుకోవడం లేదా? ఎందుకు ఇంత త్వరగా వెళ్ళిపోతున్నారు అని ప్రశ్నించాడు. శిశిర ఏదో చెప్పబోయేలోపు, పదండి లోపలికి, తను మీ ప్రాణాలే తీయాలనుకుంది, అలాంటిది మీరు తను అరెస్ట్ అవ్వడం చూడలేకపోతున్నారు అంటే మరి అంత జాలి హృదయం పనికిరాదు అంటూ లోపలికి దారి చూపించాడు అరవింద్. చేసేది లేక హాల్లోకి నడిచింది శిశిర. ఉమ మాత్రం ముసిముసిగా నవ్వుకుంటూ ఎస్ అనుకుంది మనసులో. అప్పటికే ఇదంతా చూసి కంగుతింది సౌమ్య. అంతేకాదు, శిశిరను చూసి పళ్ళు కొరుకుతోంది. అప్పుడే అక్కడికి అనిరుద్ కూడా వచ్చాడు. సౌమ్య అతని వంక ఆశగా చూడబోతే, యు డిజర్వ్ ఇట్ సౌమ్య, నువ్వు చేసిన దానికి ఇంతకు మించిన శిక్షలు అనుభవించాలి, ఇంతటితో తప్పించుకుంటున్నందుకు సంతోషించు అని స్థిరంగా చెప్పాడు. వసంత్ తీక్షణమైన చూపులు ఆమెను నిలువెల్లా వణికిస్తున్నాయి. శిశిర ముందు తనను పోలీసులు అరెస్టు చేయాలనుకోవడం సహించలేకపోయింది. ఇదంతా పైనుండి చూస్తున్నారు బలరాం, భవానీలు. అరవింద్ సౌమ్యను, మీరు చేసిన నేరాలు ఏంటో ఇక నేను మీకు చెప్పాల్సిన పనిలేదనుకుంటా. దొంగ పాస్పోర్ట్ మీద ఇండియా వచ్చి అక్కడి పోలీసులు పిచ్చోళ్లలా నీకోసం అక్కడే వెతుక్కునేలా చేశావు. మేము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. అందుకుగాను ఇప్పుడు ఇండియన్ పోలీస్ తరపున నిన్ను అరెస్ట్ చేస్తున్నాను అంటూ తన క్రింది అధికారులకు సైగ చేశాడు. సౌమ్య మౌనంగా తలదించుకుంది. ఒక కానిస్టేబుల్ ఆమె కట్లు విప్పుతుంటే మరొకరు ఆమెకు సంకెళ్లు వేయడానికి సిద్ధంగా నిలబడ్డారు. అందరూ సౌమ్య చేతులకు సంకెళ్లు పడే దృశ్యం చూడాలని ఆసక్తిగా చూస్తున్నారు. కాని అకస్మాత్తుగా సౌమ్య కానిస్టేబుళ్లను తోసేసి లోపలికి పరుగుపెట్టింది. ఆమె తన నడుముకున్న గాయాన్ని కూడా లెక్క చేయడం లేదు. అప్పటికే ఆమె చేతికట్లు విడిపోయాయి. ఆమె పారిపోతుందని వెంట పరుగులు తీశారు అంతా. డైనింగ్ టేబుల్ వద్దకు వెళ్లిన సౌమ్య అక్కడ పళ్ల మధ్య ఉన్న కత్తిని చేతికి తీసుకుంది. దానిని అందరికీ చూపిస్తూ బెదిరించింది. విసుగ్గా కదులుతూ, మర్యాదగా లొంగిపో సౌమ్య అని వసంత్ గంభీరంగా అనగా అరవింద్ వాళ్ళు అదే చెప్పారు. ఇంతకు మించి తప్పులు చెయ్యొద్దని వారించాడు అనిరుద్. నాకు శిక్ష వేస్తారా? అది మీ వల్ల కాదు. నా గురించి ఇంకా బయట జనానికి తెలియదు. జైల్లో ఖైదీగా మగ్గిపోవడం నాకిష్టం లేదు. సౌమ్యవర్మగానే ఉండాలనుకుంటున్నాను. ఈ ఇంటి నుండి ప్రాణాలతో అడుగు బయట పెడితే అది సాధ్యం కాదు. కాని ఇక్కడే చచ్చిపోతే అంటూ వికటాట్టహాసం చేస్తూ తన పొట్టలో తానే పొడుచుకుంది. అది చూసి పోలీసులు మరియు మిగతావారు విస్తుపోగా నొప్పిని భరిస్తూనే వంకరగా నవ్వుతూ, ఈ ఇంటి నుండి శవంలా వెళితే సౌమ్యవర్మ అనే కదా అంటారు. నేను చస్తే మీరు వేసే శిక్షలు అనుభవించాల్సిన అవసరం కూడా లేదు అంటూ అదే కత్తిని పొట్టలోంచి బయటకు లాగింది. నెత్తురు విరజిమ్మి ఆమె బట్టలు అక్కడి నేలంతా రక్తమయం కాగా బలరాం, భవానీ కళ్ళు మూసేశాడు. సౌమ్యలోని ఇంతటి క్రూరత్వం వారి మనసులను మరింత గాయపరిచింది. ఉమా, శిశిరలు ఆ దృశ్యం చూడలేక వెనక్కు తిరిగి నిలబడ్డారు. నొప్పిని భరిస్తూనే అదే కత్తిని మెడపై పెట్టుకుని నవ్వుతూ గుడ్ బై అన్న సౌమ్య గొంతు కోసుకోబోయింది. కాని చాకచక్యంగా కదిలిన వసంత్ మొదట ఆమె చేతిలోని కత్తిని లాగేయగా ఆమె చెంప పగలకొట్టాడు అనిరుద్. సౌమ్యను చుట్టుముట్టి బంధించి పట్టుకున్నారు పోలీసులు. ఆమె కళ్లల్లోకి సూటిగా చూస్తూ, పిచ్చి ముదిరి తనను తానే చంపుకునే స్థాయిలో ఉందని రిపోర్ట్లో పొందుపరచు అరవింద్. ఏ ట్రీట్మెంట్ అయితే వద్దనుకుందో ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ తనకు బాగా అవసరం.
తనను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తను చేసిన తప్పులకు శిక్ష పూర్తిగా అనుభవించాలి. అప్పటి వరకు తను బ్రతికే ఉండాలి. గంభీరంగా చెప్పాడు వసంత్. అతడి కళ్ళల్లో ద్వేషం స్పష్టంగా కనిపిస్తోంది. సౌమ్య పెనుగులాడుతున్నప్పటికీ బంధించి అరెస్టు చేసి తీసుకువెళ్లారు పోలీసులు. ఆమెను చూసి ఉమ చీదరించుకోగా ముఖం చిరాకుగా పెట్టి, ఇక వెళ్దాం పదా అంటూ బయటకు నడిచింది శిశిర. అదే సమయంలో మెట్లు దిగి క్రిందికి వచ్చిన అనిరుద్ క్లాస్ టీచర్ అనిరుద్తో, నన్ను క్షమించు అనిరుద్. ఇన్నాళ్ళు సౌమ్య గురించిన నిజాన్ని దాచేశాను. తన గురించి వర్మ గ్రూప్ స్టేట్మెంట్ ఇచ్చే వరకు నాకు నిజం చెప్పడానికి ధైర్యం రాలేదు. అంతలా తను నన్ను బెదిరించింది. గొప్పవాళ్లతో శత్రుత్వం పెట్టుకోలేక ఇన్నాళ్ళు మౌనంగా ఉండిపోయాను. ఈ రోజున నాకు కాస్త భారం దిగినట్లు అనిపిస్తోంది. ఇక నేను బయలుదేరతాను అని అంది. అందుకు అతడు ఆమెను తానే ఇంటి వద్ద దింపుతాను అని చెప్పి వసంత్కు సైగ చేసి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళటమే వసంత్ ముఖం పూర్తిగా వాడిపోయింది. కారణం, శిశిర అతడి వెనుకే కాస్త దూరంలో నిలబడి ఉంది. నేరుగా చూడకపోయినా అది అతనికి తెలుస్తోంది. శిశిర విషయంగా అపరాధ భావం అతడి మనసును కమ్మేసింది. కన్నెత్తి ఆమె చూస్తుండగా ఆమె వంక చూడటానికి కూడా ధైర్యం చేయలేకపోతున్నాడు. ఆమెకు తాను ఎదురుపడలేనని అతడికి బాగా తెలుసు. శిశిర ఉమలు కాంపౌండ్ గేట్ వైపు నడుస్తుంటే ఆమెను ఒంటరిగా పంపడానికి వసంత్ మనసు ఒప్పుకోలేదు. కిషోర్ని పిలిచి వెనుతిరిగి వెళుతున్న శిశిరను చూపిస్తూ, తనని ఫామ్ హౌస్ దగ్గర డ్రాప్ చేసిరా. ఆ తర్వాత ది పార్క్ హోటల్లో జాన్ని కలువు. వాళ్ళకు కావలసినవి చూసుకోమని గగన్కి చెప్పాను. తనని గైడ్ చెయ్యి. మంద్రంగా గబగబా చెప్పాడు వసంత్. శిశిరను చూస్తూ, నువ్వే వెళ్ళొచ్చుగా అని అడిగిన కిషోర్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, తనని నేను ఫేస్ చేయలేను కిషోర్. వెళ్ళు. భుజం తట్టి చెబుతున్నప్పుడు వసంత్ కళ్ళు చెమ్మగిల్లడం గమనించాడు కిషోర్. అది కాదురా అంటూ అతడు సర్ది చెప్పబోయినంతలో వేగంగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు వసంత్. వసంత్ పరిస్థితికి బాధ కలిగినప్పటికీ చేసేది లేక కార్ తీశాడు కిషోర్. అప్పటికే శిశిర ఉమలు కాంపౌండ్ దాటి రోడ్డు మీదకు వెళ్లి క్యాబ్ బుక్ చేస్తూ కనిపించారు. వాళ్ల ముందు కారాపి, నేను డ్రాప్ చేస్తాను, కారెక్కండి అన్నాడు కిషోర్. వసంత్ పై కోపంగా ఉన్న శిశిర, లేదు, మేము క్యాబ్లో వెళ్ళిపోతాం అని సైగ చేయగా ఆమె కోపాన్ని గ్రహించగలిగాడు కిషోర్. సిస్టర్, మీరు వాడి పట్ల కోపంగా ఉన్నారు, కానీ ఆ కోపం నా మీదెందుకు చూపిస్తున్నారు? నేను ఏ తప్పు చేయలేదు కదా అని అతడు నొచ్చుకున్నట్లు అడిగాడు. శిశిర అందుకు స్పందించేంతలో ఉమ కల్పించుకొని, అబ్బా వచ్చాడండి ఏ పాపం ఎరుగని పసిహృదయం. అసలు వసంత్ గారికి శిశిర మీద అనుమానం మొదలవడానికి కారణమే నువ్వు కదా మహానుభావా. నువ్వు ఆయనకిచ్చిన లెటర్లో శిశిర వివరాలు ఉండటం వల్లే కదా ఇదంతా జరిగింది. మళ్ళీ ఏ తప్పు చేయలేదంటావేంటి అడిగింది ఆవేశంగా. కోపంగా పళ్ళు కొరుకుతూ ఉమ వంక గుర్రుగా చూశాడు కిషోర్. ఉమ సూటిగా చూస్తుంటే చేసేది లేక చప్పట్లు కొట్టినంత శబ్దంతో చేతులు జోడించి, అమ్మా మహాతల్లి, నువ్వు కాసేపు నోరు మూసుకుంటే నేను మిమ్మల్ని క్షేమంగా ఫామ్ హౌస్ దగ్గర డ్రాప్ చేస్తాను. ఆ రాక్షసి, అదే సౌమ్య ఏర్పాటు చేసిన మనుషులు ఇంకా ఎంతమంది ఉన్నారు అనేది తెలీదు. అప్పటి వరకు సిస్టర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే నేనే డ్రాప్ చేస్తాను అంటున్నాను అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఆ వెంటనే శిశిరతో, నీ విషయంలో నా వల్ల పొరపాటు జరగడం వాస్తవమే సిస్టర్. ఏదో టైం బాగోక ఇరుక్కున్నాం కానీ ఏదీ కావాలని చేసింది కాదు. అందుకు నేను క్షమాపణ కోరుకుంటున్నా. దయచేసి కారెక్కండి ప్లీజ్, సంజాయిషి ఇస్తూనే బ్రతిమిలాడాడు. అతడు అంతలా చెప్పడంతో కాదనలేక ఒప్పుకుంది శిశిర. వసంత్ వర్మ గదికి వెళ్లేసరికి ఎక్కడో ఆలోచిస్తూ కూర్చున్నాడు రాజేంద్రవర్మ. అతని అసిస్టెంట్ హడావిడి పడటం గమనించి ఏంటని విచారించాడు. భవానీ మేడం ఆరోగ్య పరిస్థితి ఏమీ బాగోలేదు సార్. ఇప్పుడే డాక్టర్తో మాట్లాడాను, వస్తున్నారు అంటూ కంగారుగా ఎక్కడో చూస్తున్న వర్మ వంక చూశాడు అసిస్టెంట్. అతడు వర్మ గురించి సంశయిస్తున్నట్లు అర్థం చేసుకున్న వసంత్, నువ్వెళ్ళి అక్కడ కావాల్సిన ఏర్పాట్లు చూసుకో.
ఇక్కడ నేనుంటాను సర్ది చెప్పి అసిస్టెంట్ను పంపించేశాడు. వర్మ ప్రక్కకు వెళ్లి నిలబడి భుజంపై చెయ్యి వేశాడు. అప్పటికే వర్మ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. వాటిని దాచాలని వర్మ కళ్ళు మూసేసుకున్నప్పటికీ అవి రెప్పలు దాటి అతడి చెంపలు తడిపేశాయి. వసంత్ మాట్లాడాలని నోరు తెరిచినంతలో వర్మ కల్పించుకుని, థ్యాంక్స్ వసంత్. నీ వల్ల ఈరోజు మాకు చాలా నష్టం తప్పింది. ఆస్తి అంతస్తుల గురించి అనడం లేదు. వర్మ కుటుంబం అంటే మానవీయ విలువలకు దయాదాక్షిణ్యాలకు ప్రతీక అని ఈ సమాజానికి తెలుసు. అటువంటి ఈ ఇంటి పేరు అడ్డుపెట్టుకొని సౌమ్య చేసిన అరాచకాలు బయటపెట్టడం ద్వారా ఈ ఇంటి పేరు ఇంకా చెడిపోకుండా కాపాడావు. తన విషయంలో ఇలా జరిగినందుకు మా అందరికీ బాధగానే ఉంది. కానీ తన మీదున్న ప్రేమతో ఈరోజు మేం తనను కాపాడితే ఇంకెన్ని అకృత్యాలు చేస్తుందో అన్న ఊహకే భయంగా ఉంది. తనలో ఇంతటి మృగం మేకవన్నె పులిలా ముసుగులో ఉందని గ్రహించలేకపోయాం. బహుశా మా కళ్ళను తనపై మేం పెంచుకున్న ప్రేమ కప్పేసుండొచ్చు. కొన్నిసార్లు తను తన లక్షణాలను బయటపెట్టినప్పుడు ఏదో కుర్రతనం ఆవేశంలో అలా అంటోంది అనుకున్నాను. కానీ ఇలాంటి ఓ సమస్యకు దారితీస్తుందని ఊహించలేదు భావోద్వేగంతో చెప్పాడు. అందుకు నచ్చజెబుతూ వసంత్, మీరు ఇవేవి మనసులో పెట్టుకోకండి వర్మగారు. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. మీరే ఇలా అయిపోతే మీ ఇంట్లోని వారికి సర్ది చెప్పేదెవరు అంటుండగానే అసిస్టెంట్ హడావిడిగా తలుపులు తోసుకుంటూ లోపలికొచ్చాడు. భవానీ మేడంని ఇప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు సార్. మేడం కండిషన్ అస్సలు బాగోలేదు అని చెప్పడంతో వర్మ ముఖం పాలిపోయింది. ఆమెకు ఏమవుతుందో అన్న కంగారు తొంగిచూసింది. మరుక్షణం వారంతా ఆస్పత్రిని చేరుకోగా చికిత్స నిమిత్తం భవానీని ఐసీయూకి తీసుకువెళ్లారు. జరుగుతున్న సంఘటనలను జీర్ణించుకోలేక బాధపడుతూ బలరాం తల పట్టుకొని కూర్చోగా వీల్చైర్లో ఉన్న రాజేంద్రవర్మ అతని చెయ్యి పట్టుకున్నాడు. ఓదార్పుగా చూస్తూ, తనకేమీ కాదు బలరాం, నువ్వు ధైర్యంగా ఉండు, అంతా డాక్టర్స్ చూసుకుంటారు అని సర్ది చెప్పాడు. తల అడ్డంగా ఊపిన బలరాం, లేదు నాన్నగారు, తనది శారీరక సమస్య అయితే మీరన్నట్లు వైద్యులు చూసుకుంటారని వదిలేసేవాణ్ణి. కానీ అది మానసిక సమస్య, మనోవ్యధ, దానికి మందులేదు ఏడుస్తూ చెప్పాడు. లేదు బలరాం, భవానీ మానసికంగా చాలా దృఢంగా ఉంటుంది. తను తప్పకుండా కోలుకుంటుంది. కాకపోతే కాస్త సమయం పడుతుంది. అప్పటి వరకు మనమే తనని జాగ్రత్తగా చూసుకోవాలి అంటుండగానే వీల్చైర్లోనే వాలిపోయాడు రాజేంద్రవర్మ. అసిస్టెంట్ వీల్చైర్ పట్టుకోగా రాజేంద్రవర్మను పట్టుకున్న వసంత్ అతని పొట్టకు కట్టిన కట్టు పూర్తిగా రక్తంతో తడవటం గమనించి డాక్టర్ అని అరిచాడు. క్షణాల్లో రాజేంద్రవర్మను ఐసీయూకి షిఫ్ట్ చేయగా తండ్రి కూడా అటువంటి పరిస్థితిలో ఉండటం చూసి మరింత కృంగిపోయాడు బలరాం. వారిద్దరికీ ఏదైనా అయితే అన్న ఆలోచన అతన్ని భయకంపితుణ్ణి చేసింది. మరి వారిద్దరూ కోలుకుంటారా, లేక బలరాం ఊహించినట్లు ఏదైనా జరగబోతుందా? శిశిర వసంతుల మనస్పర్ధలు తీరేదెప్పటికీ? సౌమ్యకు ఎటువంటి శిక్ష పడనుంది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం నెక్స్ట్ పార్ట్ వినేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.